ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచి బలపరిచే దేవుడు మన దేవుడు. సజీవుడు, నిరంతరము మనలను నడిపించువాడు, బలపరచువాడు, ధైర్యపరచువాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 10వ వచనం. యెషయా 35:10. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సీయోనుకు వచ్చెదరు. వారు తలల మీద నిత్యానందముండును. వారు ఆనంద సంతోషములు గలవారే వచ్చుదురు. దుఃఖము నిట్టూర్పును ఎగిరిపోవును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోతుందని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఈ ఉదయకాలమున దేవుని యొక్క చిత్తము మన జీవితాల్లో జరుగునట్టుగా దేవుడు మనము ఏదైతే ఆలోచిస్తూ ఉన్నామో, ఏదైతే మనం దేని కొరకైతే మనం దుఃఖపడుతున్నామో, దేని కొరకైతే మనం చింతిస్తున్నామో, ఆ దుఃఖమును నిట్టూర్పును దేవుడు తొలగించి మనకు సహాయము చేసే దేవుడై ఉంటున్నాడు. అందుని బట్టి దేవునికి మనము స్తుతులు స్తోత్రాలు మనం చెల్లించుకుందాం. ఈ ఉదయకాలమున ఈ వాక్యము ద్వారా దేవుడు ప్రతి ఒక్కరిని ధైర్యపరచబోతున్నాడని నేను నమ్ముతూ ఉంటున్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క యెషయా గ్రంథం అంతా కూడా ప్రవచనాత్మకమైన గ్రంథం. దేవుడు మరి ఇశ్రాయేలు ప్రజలను గురించి అనేకమైన సంగతులను ఈ యొక్క యెషయా గ్రంథము ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు తాను ఏర్పరచుకున్న వారిని, దేవుడు తాను ప్రేమించిన ప్రజలను ఏ రీతిగా వారిని బంధకముల నుంచి విమోచిస్తున్నాడో, ఏ రీతిగా వారిని దేవుడు వారి పట్ల కార్యాలను చేయబోతున్నాడో, తిరిగి వారిని వారి యొక్క సియోనుకు అనగా యెరూషలేమునకు ఏ రీతిగా ఆయన తిరిగి తీసుకొని వస్తాడో, ఈ విషయాలను గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఒక నిరీక్షణ కలుగజేస్తూ ఉంటున్నాడు. అదేమనగా, యెహోవానైన నేను మిమ్మల్ని విమోచించి మిమ్మల్ని సంరక్షించి, ఇదిగో మీకు బంధకముల నుండి విడుదలనిచ్చి మీ యొక్క ప్రాంతానికి లేక ప్రదేశమునకు, నీ పట్టణమునకు నేను తిరిగి తీసుకొని వెళ్తానని ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. బంధింపబడిన వారికి విడుదల కలిగినప్పుడు, ఆ యొక్క విమోచన దొరికిన వారు సంతోషముతో, ఉత్సాహముతో, ఆనందము కలిగిన వారై, దేవుని యొక్క విడుదలను పొందుకున్న వారై, దేవుని ద్వారా బలము పొందుకున్న వారై, వారు ఏ రీతిగా తిరిగి వస్తున్నారు అంటే, యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చుదురు. హల్లెలూయా, వారు పాటల ద్వారా దేవుని స్తుతిస్తూ తిరిగి వస్తున్నారంట. వారి తలల మీద నిత్యానందము ఉండును. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బంధింపబడిన వారు విమోచించబడ్డారు. విమోచింపబడిన వారు పాటలు పాడుతూ దేవుడు చేసిన మేలను ఘనపరుస్తూ నిత్యానందము, నిత్యము ఆనందము కలిగిన వారిగా, వారు ఆనంద సంతోషము గలవారై, ఎక్కడ లేని పట్టలేనంత ఆనందముతో, సంతోషముతో దేవుని యొక్క సమాధానమును పొందుకొని, వారు ఏ వాగ్దానం అయితే తండ్రి అయిన దేవుడు చేశాడో, ఏ వాగ్దానం అయితే దేవుడు వారికి ఇచ్చాడో, ఆ వాగ్దాన భూమిలోనికి దేవుడు వారిని నడిపిస్తుండగా, వారు ఇన్ని రోజులు పడిన దుఃఖము, ఇన్ని రోజు కాల్చిన కన్నీరు అవన్నీ కూడా ఎగిరిపోతాయంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క విమోచన, దేవుని యొక్క విడుదల, దేవుని యొక్క చేతిలో మనము విమోచింపబడిన వారై ఉన్నప్పుడు మన జీవితాలలో కూడా మనకు నిత్యానందమును దేవుడు దయచేస్తాడు. ఆనంద సంతోషములు గలవారై, మన దుఃఖము, మన నిట్టూర్పు, మన బాధ ఏదైతే ఉందో అవన్నీ కూడా ఎగిరిపోతాయని దేవుడు ఈ ఉదయకాలం మనతో మాట్లాడుతుంటున్నాడు. అవునా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క యెషయా గ్రంథము 35వ అధ్యాయం యొక్క వచనం 10వ వచనం ద్వారా దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఇవన్నీ కూడా మన జీవితాలలో నెరవేర్చాడు.
ఈ ప్రవచన వాక్యమును యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు మనకు విమోచనను కలిగించాడు. యేసు రక్తము ద్వారా మన పాపాలన్నీ క్షమింపబడ్డాయి. మనం యేసు రక్తము ద్వారా కడగబడిన వారిగా ఉన్నాము. యేసు రక్తము ద్వారా మనము శాపము నుండి విమోచింపబడి ప్రతి విధమైన అపవిత్రత నుండి, ప్రతి విధమైన బంధకము నుండి ఆయన మనకు విడుదలనిచ్చాడు. మనము అపవాది చేతిలో బంధింపబడిన వారిగా ఉండి దుఃఖముతో, వేదనతో, కన్నీరు కారుస్తూ ఉండగా మనకింక విడుదల లేదనుకొని మనం అనుకున్నాం. మనం ఇంకా నాశనానికే వెళ్తామని మనం అనుకున్నాం. అట్టి పరిస్థితుల్లో తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసయ్యను మన కొరకు ఇచ్చాడు. హల్లెలూయా. మనలను రక్షించడానికి, మనలను విమోచించడానికి, మనలను విడుదల చేయడానికి, మనకు ఆనందము, సంతోషము కలగడానికి, మనకు నిత్య ఆనందము కలుగ చేయడానికి ఆయన తన కుమారుడి యొక్క బలియాగము ద్వారా మన జీవితాలలో ఏదైతే వాగ్దానము చేశాడో ఆ పరమ కానానుకు తీసుకుని వెళ్ళడానికి, మనకు మార్గమును సరళము చేయడానికి, మనలను నడిపించడానికి, మనల్ని ధైర్యపరచడానికి, మనల్ని ఓదార్చడానికి మనకు దేవుడు తోడయుండి తన ఏకైక కుమారుడైన యేసును బలిగా ఇచ్చాడు. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. రక్షణ ఆనందమును దేవుడు మనకు కలుగజేశాడు. ఎవరికి లేని గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. రక్షణ ఆనందముతో మన అంతరంగములో పరిశుద్ధాత్మ దేవుడు మనతో నివాసం ఉండలాగున మనకు నిత్యానందము కలుగజేశాడు. ఆత్మ అయిన దేవుడు మనలో ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు నిత్యానందము కలిగిన వారిగా, నిట్టూర్పును విడిచి, దుఃఖాన్ని విడిచి, కన్నీరును మరచి దేవుని ఆరాధిస్తూ, దేవుని స్తుతిస్తూ ఉండేలాగున దేవుడు మనకు సహాయము చేశాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరము కూడా ఒకరోజు పరమ కానానుకు వెళ్ళవలసిన వారమే. ఈరోజు దేవుడు ఆ పరమ కానానుకు చేర్చడానికి మనకు మార్గమును, సత్యమును, జీవమును, వెలుగైన యేసయ్యను మన కొరకు అనుగ్రహించాడు. ఆయన విశ్వాసం ఉంచిన వారు ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క నిత్యానందము, ఆనంద సంతోషములు గలవారై వారి దుఃఖమును, నిట్టూర్పును ఎగిరిపోనట్టుగా దేవుడు చేసి మనకు జయమునిచ్చే దేవుడు అంటున్నారు. ఈ ఉదయ కాలమున నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతమంది అయితే మీరు బాధపడుతున్నారో నాకైతే తెలియదు, కానీ శ్రమలున్నాయా, రోగముందా, బలహీనతలున్నాయా, కుటుంబంలో సమాధానము లేక, నెమ్మది లేక బాధపడుతూ ఉన్నారా, వేదన ఉందా, కుటుంబంలో అనారోగ్యమును చూస్తూ ఉన్నామా, అప్పుల నుంచి విడుదల కలగలేకపోతూ ఉన్నామా, ఏ సమస్యతో నువ్వు బాధపడుతున్నావో, ఏ నొప్పి అయితే నిన్ను కృంగదీస్తూ ఉందో, దేని కొరకైతే నువ్వు కన్నీరు కారుస్తున్నావో, ఎన్ని పోరాటాలు నీ ఎదుట ఉన్నాయో, ఎన్ని అసమాధాన స్థితిలో నువ్వు ఉంటున్నావో, చుట్టూ శత్రువుల, లేవలేని స్థితి, కృంగిపోయినావా, దిగులు పడుతున్నావా, బలహీనతతో బాధపడుతున్నావా, డాక్టర్లు కాదని చెప్పారా, ఏ బాధతో నువ్వు బాధపడుతున్నావు, అజ్ఞానము కలిగి సరిగ్గా చదవలేని స్థితిలో నువ్వు ఉంటున్నావా, నీ పిల్లల రక్షణ మార్గంలో లేరని, ఆ రక్షణ కోల్పోయారని నువ్వు బాధపడుతూ ఏడుస్తూ ఉన్నావా, ఏ యొక్క పరిస్థితి వచ్చినా, ఏ యొక్క ఛాలెంజ్ ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్నావో, ఇదిగో దేవుడు నమ్మదగినవాడు. ఆయన నిన్ను నన్ను బలపరిచి, ఆయన మనం పోగొట్టుకున్నవన్నీ తిరిగి మనకిచ్చి సంతోషమును మన జీవితాలలో అనుగ్రహించబోతున్నాడు. మన కన్నీళ్లను అవన్నీ కూడా తుడిచివేసి, ఈ సమస్యలు, ఈ యొక్క బలహీనతలు ఇవన్నీ కూడా టెంపరవరీ, తాత్కాలికమైనవే. ఇవన్నీ కూడా ఆయన మనలో నుండి తీసివేసి మనకు నిత్యానందము, నిత్యము ఆనందించే, అదే రీతిగా సంతోషము గలవారై మనమందరము కూడా దేవుని యొక్క సన్నిధిలో ఆయన నామాన్ని స్తుతించి గానము చేసే కృపను దేవుడు మనకు అనుగ్రహించబోతూ ఉంటున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉంది. దేవుని సన్నిధిలో ఆనందం ఉంది. దేవుని సన్నిధిలో సమాధానం ఉంది. దేవుని సన్నిధిలో ధైర్యం ఉంది. దేవుని సన్నిధిలో ఒక నిరీక్షణ ఉంది. దేవుని సన్నిధిలో మనకు ఒక
బలముంది. ఆ యొక్క దేవుని సన్నిధిలో మనము మన సమయాన్ని గడిపే వారిగా మనం ఉందాం. నీ దుఃఖము, నీ నిట్టూర్పు ఎగిరిపోతాయి. దేని కొరకైతే నువ్వు ఏడుస్తున్నావో ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లోనే అవన్నిటిని కూడా దేవుడు తొలగించబోతూ ఉంటున్నాడు. నీ జీవితంలో దేవుడు కార్యాన్ని చేయబోతుంటున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగుని గాక. మరి ఇన్ని వాగ్దానాలను ఇచ్చి దేవుడు నిన్ను బలపరుస్తూ ఉంటే ఇంకా అసమాధానముతో, ఇంకా అపనమ్మకముతో, ఇంకా వేదనతో నువ్వు కూర్చుంటే ప్రయోజనము లేదు. బంధకంలో ఉన్నవారిని విడిపించాడు. నరకంలోనికి వెళ్ళవలసిన నిన్ను ఆయన విమోచించి నిన్ను రక్షించి ఈ రోజు ఈ స్థితిని నీకు ఇచ్చినప్పుడు నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, దేవా నువ్వు వాగ్దానం చేశావు, నన్ను నిత్య ఆనందంలోనికి నడిపిస్తానన్నా, పరమ కానానికి నడిపిస్తానన్నా. ప్రభా, అక్కడికి నేను చేరుకోవడానికి, నేను నీతో సంతోషించడానికి, నీతో ఆనందించడానికి, నీ సన్నిధిలో నేను ఉండడానికి నైనా ఇక్కడ నన్ను ప్రిపేర్ చేయి ప్రభా. ఇక్కడ నన్ను తర్బీదు చేయి. నీ సన్నిధిలో నేను ఎక్కువ సమయం గడిపి నైనా నీ ఆనందము నేను పొందుకొని అదే ఆనందము కంటే గొప్పగా రెట్టింపైన ఆనందము నైనా నీ సన్నిధిలో పరమ కానానులో నేను పొందుకోవడానికి నాకు సహాయం చేయి. నన్ను తర్బీదు చేయి ప్రభా. నేను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి, నిన్ను గణపరచడానికి, నిన్ను మహిమపరచడానికి నాకు ట్రైన్ చేయి ప్రభా ఈ భూమి మీద అని దేవుని అడుగుదామా? నీ దుఃఖమును, నీ నిట్టూర్పు ఎగిరిపోయి నీకు సంతోషమును దేవుడు అనుగ్రహించి ఉంటున్నాడు. దిగులు పడద్దు, నువ్వు మరి కృంగిపోవద్దు. ఒక్కసారిగా నిన్ను నీవు ఒక్కసారిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, దేవానికి స్తోత్రమయ్యా అని చెప్పు. దేవా, నన్ను విమోచించావు, విడిపించావు, నీ రక్తంతో కడిగావు, నీ బిడ్డగా నన్ను స్వీకరించావు. నా పాపములన్నిటినీ నైనా ఇదిగో క్షమించి వాటిని నువ్వు జ్ఞాపకము చేసుకోకుండా ఇదిగో ప్రభా నన్ను ప్రేమిస్తూ వస్తున్నా ప్రభా, నీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి నాయన నన్ను విమోచించావు ప్రభా. ఇదిగో తండ్రి నేను నిన్ను స్తుతిస్తాను ప్రభా. నా తల మీద నిత్యానందమును ఉండుటకు సాయం చేయి ప్రభా. ఇదిగో ప్రభా, నేను నీ నామమును బట్టి నేను ఆనందించి సంతోషించే బిడ్డగా ఏ స్థితి వచ్చినా బెదరకుండా, జంకకుండా నేను గణపరిచి బిడ్డగా నేను ఉండుటకు నాకు సహాయం చేయి ప్రభా అని దేవుని వైపు మనము చూద్దామా? వాగ్దానములు చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి వాగ్దానమును ఆయన నెరవేర్చి నీకు నిత్యానందమును కలగజేసి నీ దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోనట్టుగా చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా.